నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. విగ్రహాన్ని ఇలా ఇవ్వండమ్మా. గతంలో మీ బదులు అవని ప్రసాదాలు తయారు చేసేది. ఇప్పుడు అవని కూతురు నీ జాతకంతో పుట్టిందని తెలిసి ఊరు వాడ అంతా ఆనందపరవశం అయిపోయిందమ్మా. మన పదూర్లు చేసుకున్న అదృష్టమమ్మా. అవనిది అమ్మవారి రూపం, అక్షయమ్మది కూడా అమ్మవారి రూపమే. అక్షయ్ తల్లే అమ్మోరు తల్లని నాకెప్పుడో తెలుసు. ఆ దర్శన భాగ్యం నాకు మాత్రమే దక్కింది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు అన్నట్టు నువ్వెందుకు ఊరికే ఎగిరెగిరి పడుతున్నావు? అలా అంటారేంటి వసంత గారు? ఇది మీ ఇంటి వేడుకే కదా. మా అక్కేదో మాట వరుస కనిందిలేండి. అక్షయమ్మ, నీ నోట అన్నపూర్ణాదేవి స్తోత్రం వినాలనుందమ్మా. మా అందరి కోసం ఒకసారి పాడు తల్లి. అక్షయమ్మకి అక్షయమ్మకి వేదవతి గారి వారసురాలకి అక్షయమ్మకి అవునమ్మ శ్రీకర బాబులకి అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది కదా నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఎన్నాళ్ళకి జేజేల వర్షం కురిసింది. ఎన్నో రోజులుగా ముక్కు పుడకను నాలాంటి జాతకం గల మనిషికి ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను. ఈరోజు మీ అందరి సమక్షంలో అక్షయ్కు ముక్కు పుడకను సమర్పించబోతున్నాను.